కంటోన్మెంట్ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. జేబీఎస్ నుంచి షామీర్పేట్, ప్యారడైజ్, సుచిత్ర వరకు నిర్మించబోయే 2 ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో భూములు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. ఈ మేరకు 303 కోట్ల నిధులు జారీ చేస్తున్నట్టుగా ఈటెల చెప్పారు. హైదరాబాద్లో సికింద్రాబాద్ అనేటువంటిది కంటోన్మెంట్ అనేది ప్రెస్టీజియస్ ఏరియా కాబట్టి ఈ 303 కోట్ల రూపాయలు కంటోన్మెంట్కే ఇస్తూ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి జీవో ఇచ్చారు. మనం కంటోన్మెంట్ బోర్డు నుంచి సైమల్టేనియస్గా ఒక ప్రపోజల్ కూడా పంపించాం. ఇక్కడ ఎప్పుడు వర్షాలు పడ్డా మాకు ఈ హుస్సేన్ సాగర్ పక్కకే ఉంది కాబట్టి వరద ముప్పుకు గురవుతున్నది. 10-12 ఫీట్లు కూడా నీళ్ళు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కారు కూడా కొట్టుకుపోయే సందర్భం ఉందని చెప్పి వారి ప్రపోజల్ పెట్టినప్పుడు 2 స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, ఒకటేమో జూబ్లీ నుంచి వెళ్ళి ప్యాట్నీ వరకు, ఇంకోటేమో రసూల్పుర ఆ బస్తీల నుంచి వెళ్ళి ఉన్నటువంటిది. ఈ రెండింటికి ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఓపెన్ నాలా ఇవాళ ఎస్ఎన్డిపిలో ఎట్లా చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎట్లయితే అమలు చేస్తున్నారో అదే పద్ధతిలో కంటోన్మెంట్లో కూడా ఒకటేమో ఆ బస్తీల నుంచి వెళ్ళి రావడానికి, ఒకటేమో జూబ్లీ బస్ స్టాండ్ నుంచి 2 కూడా ప్యాట్నీ సెంటర్ దగ్గర కలిసి హుస్సేన్ సాగర్లో కలవడానికి శాశ్వతంగా ఈ కంటోన్మెంట్ ప్రాంతం, బోయిన్పల్లి ప్రాంతం ఇవాళ ఎప్పుడు మునిగిపోతూ ఉందో ముంపు గురి కాకుండా ఉండేటువంటి 2